ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమిటమ్మా ఇది? ఎక్కడికి? నేనిక్కడ ఇంకొక్క క్షణం కూడా ఉండను నాన్నా. రావే. ఎప్పుడు వెళ్తానంటావేంటే? వెళ్తాను. ఇంకెప్పుడు మళ్ళీ ఈ గుమ్మం తొక్కను. అత్తయ్య, ఎందుకిలా అంటున్నారు? అసలు ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలి విహారీ? పీటల మీద పెళ్ళి ఆపేశారు. నా కూతురి జీవితం కూడా నా జీవితంలా అన్యాయం అయిపోతుందనిపిస్తోంది. అలా ఏమి జరగకముందే ఇక్కడి నుంచే వెళ్ళిపోతాను. ఏమండి? ఇక మీకు మాకు ఎలాంటి సంబంధాలు లేవు. నాకు ఇదే కావాలి. ఇదే మాట మీద వెళ్ళిపోక్క. అత్తయ్య, ప్లీజ్ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇంతటితో అంతా అయిపోలేదు కదా. నాకేం చెప్పకు విహారీ. నేను వినను. అమ్మా, నాన్న, ఇక నా కూతురు చచ్చింది అని మీరు నీళ్లు పోసుకోండి. పద్మాక్షి, అదేంటక్క, మరి సహస్రని విహారీకిచ్చి మరో ముహూర్తంలో పెళ్లి చేయవా ఏంటి? ఇంకా పెళ్లి జరగదని తెలిసాక నేను నా కూతుర్ని బాధ పెట్టలేను. అయినా నేనేమీ అనామకురాల్ని కాదు. నాకు సొసైటీలో పేరుంది, స్టేటస్ కూడా ఉంది. మీకంటే మంచి కుటుంబంలో మంచి అబ్బాయిని చూసి నా కూతురికి పెళ్లి చేస్తాను. అమ్మా, సహస్ర, ఆగమ్మా. సహస్ర, ఆగవే. సహస్ర, సహస్ర, సహస్ర. సహస్ర, అమ్మా. సహస్ర, సహస్ర, నువ్వు ఆవేశంలో ఎలాంటి పిచ్చి పనులు చేయకు సహస్ర. సహస్ర, ప్లీజ్ డోంట్ బి ఫూలిష్. సహస్ర, తలుపు తీయమ్మా. సహస్ర, నీకే చెప్పేది. మా మాటలు వినిపిస్తున్నాయా? అమ్మ సహస్ర, తలుపు తీయమ్మా. అమ్మ సహస్ర, ఎలాంటి అఘాయిత్యం చేసుకోకు. అమ్మా సహస్ర, తలుపు తీయమ్మా. అమ్మా. సహస్ర, ఇప్పుడేమైందని అలా తలుపులేసుకుని ఏం చేస్తున్నావు? తలుపు తీ. దయచేసి ఏ అఘాయిత్యం చేసుకోకమ్మా. సహస్ర, తలుపు తీ సహస్ర. సహస్ర, అమ్మ నేను చెప్తున్నాను కదా, ప్లీజే తలుపు తీ. సహస్ర, నువ్వు ఆవేశంలో ఎలాంటి పిచ్చి పనులు చేయకు. సహస్ర, తలుపు తీ. అరే, నీకే చెప్పే సహస్ర. సహస్ర, డోంట్ బి ఫూలిష్. ఓపెన్ ద డోర్. సహస్ర, సహస్ర, సహస్ర. సహస్ర, సహస్రమ్మా, ఆవేశపడకండి. తలుపు తీయండి. సహస్ర, సహస్ర, తలుపు తీ. సహస్ర, ఎందుకింత ఫోలిష్ గా ఆలోచిస్తున్నావు? సహస్ర, ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తానికి పెళ్లి చేస్తామే. సహస్ర, తలుపు తీ సహస్ర. ఎందుకే ఇలాంటి పని చేస్తున్నావు? ఎలాంటి ఆగాయిత్యం చేసుకోకమ్మా. మీ పెళ్లి దగ్గరుండి మేం చేస్తామమ్మా. సహస్ర, ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తంలో పెళ్లి చేసుకోవచ్చు. ఆవేశంలో ఎలాంటి చెడు నిర్ణయాలు తీసుకోకమ్మా. నా మాట వినమ్మా. చూసారా, నేనేదైతే జరుగుతుందని భయపడ్డానో అదే జరగబోతోంది. నా కూతురు ఏమైనా చేసుకోవాలి, ఎవ్వరిని వదిలిపెట్టను. పద్మాక్షి, నువ్వు నోరు మూసుకుని ఉండవే. అలాంటివేమి జరగవు. అత్తయ్య, ప్లీజ్ మీరు కొంచెం ఆవేశపడకండి. సహస్రకేం కాదు. సహస్ర, సహస్ర, ప్లీజ్ తలుపు తీయవే. సహస్రమ్మా, వద్దమ్మా. చాలా తప్పు. ఇలా చేయడం చాలా తప్పు. దయచేసి అలా చేయొద్దు. నా మాట వినండి. సహస్ర, సహస్ర, తలుపు తీ. సహస్ర,
అయ్యో అమ్మా సహస్రమ్మ లోపల చీరతో ఊరేసుకుంటుందమ్మా. సహస్ర అయ్యో సహస్ర చెప్పేది నీకే. సహస్ర నా మాట విను. సహస్ర తలుపుది. భగవంతుడా, ఏంటి దుస్థితి? అయ్యో, తలుపు తీయవే. కడుపు కోత నేను భరించలేను. ప్లీజ్ సహస్ర, ప్లీజ్. నాకు ఈ జన్మ వద్దమ్మా, ఈ జీవితమే వద్దు. నా మాట వినవే. తలుపుది. నేను బతకనమ్మా, నేను చచ్చిపోతాను. ఎవరి కోసం బతకాలి? సహస్ర, అరే ప్రశాంతంగా మాట్లాడుకుందాం సహస్ర. సహస్ర తలుపుది. బావా, ఈ జన్మకి నీ భార్యని కాలేకపోతున్నాను. ఇంకో జన్మంటూ ఉంటే అప్పుడైనా నిన్ను ఏ ఆటంకం లేకుండా పెళ్లి చేసుకుంటాను. ఈ జన్మకి చచ్చిపోతాను. సహస్ర. విహారీ ప్లీజ్ తలుపు బద్దలు కొట్టు. సహస్ర ఓపెన్ చేయి. ప్లీజ్ విహారీ ప్లీజ్. భగవంతుడా, ఈ గండ నుండి నువ్వే గట్టెక్కించు తండ్రి. విహారీ తలుపులు బద్దలు కొట్టినానా? అయ్యో, వదిలే బావా, నేను చచ్చిపోను. వదిలు బావా, వదిలు. పిచ్చి పట్టిందా నీకు? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలిసే చేస్తున్నావా? చచ్చిపోతే అంతా అయిపోతుందా? మన సమస్యలకి పరిష్కారం దొరికేసినట్టేనా? ఆవేశంలో ఏది పడితే చేసేస్తే అదంతా సరిపోతుంది అనుకుంటున్నావా? హే, నువ్వు అనాలోచితంగా చేసిన పని వల్ల ఇన్ని రోజులు నేను కష్టపడి నేను కలుపుదాం అనుకుంటున్న మన కుటుంబం ఏమైనా కలుస్తుందా? హే, ఈ జన్మకి మీరు మేము కలము. నువ్వు పోయిన బాధలో మీ వాళ్ళందరూ అక్కడ బాధపడుతూనే ఉంటారు. కుటుంబాలు కలవాలని నేను తీసుకున్న నిర్ణయం వల్లే నువ్వు దూరం అయ్యావనే బాధతోనే మేం కూడా జీవితాంతం అలాగే ఉండిపోతాం. నువ్వు దక్కవన్న బాధలో ఏం చేయాలో తెలియక ఎలాంటి ప్రయత్నం చేశాను బాబా. ఏయ్, ఏంటి నేనెందుకు దక్కను? ఈ ముహూర్తం లేకపోతే మరో ముహూర్తంలో నేను పెళ్లి చేసుకున్నా నీకేమైనా చెప్పానా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.